అనకాపల్లి జిల్లా కోణంలో ఓ గిరిజనుడికి అరుదైన కీటకం దొరికింది. దీని విలువ అక్షరాల ₹1,00,00,000 పైనే ఉంటుందని తెలుస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. కీటకానికి ₹1,00,00,000 పైనే. కీటకం పేరు స్టాగ్ బీటిల్. ప్రపంచంలోని అత్యంత అరుదైన కీటకంగా స్టాగ్ బీటిల్కు పేరుంది. ఈ కీటకానికి ఎందుకంత క్రేజ్ అనుకుంటున్నారా? దీంట్లో మెరుగైన ఔషధ గుణాలు ఉండడమే దీనికి ఇంతటి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇంత అరుదైన కీటకాన్ని ఏం చేయాలో తోచడం లేదు ఆ గిరిజన బిడ్డకి. అసలు కీటకం ఏం తింటుంది, ఎలాంటి వాతావరణం కావాలనే విషయాలేవి తెలియకపోవడంతో కీటకం ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. గత వారం రోజులుగా వారం కిందట పురుగు అయితే దొరకడం జరిగింది. ఇది స్టాక్ బీట్లెన్స్ అంటారు సార్. దీన్ని మేము కర్రలకి వెళ్ళాము సార్. అడవిలో కర్రలకి వెళ్ళినప్పుడు అది దొరికింది. అయితే ఇంతవరకు యూట్యూబ్లో చూడడం తప్ప రియల్గా అయితే ఇప్పుడు చూడలేదు. ఆ యూట్యూబ్లో చూసుకొని ఇది సేమ్ ఇప్పుడు స్టాక్ బిట్లాగానే ఉందని చెప్పేసి మేము తీసుకొచ్చాము. అలా దొరికింది. మీరు ఇప్పుడు చూసారు, చాలా అడవి మా ప్రాంతం. యాక్చువల్గా ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ దొరకదు ఇటువంటి. ఇది అలా దొరికిందండి. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, ఇప్పుడు ఆ కీటకంకి సంబంధించి అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? సో దాని ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన స్టాగ్ బీటిల్ అనే కీటకం అనకాపల్లి జిల్లా మాడుగు నియోజకవర్గం కోణంలో ప్రత్యక్షమైంది. అడవికి వెళ్లిన గిరిజనుడికి సంటి అనే గిరిజనుడికి ఇది వారం రోజుల క్రితం కనిపించింది. అయితే ఈ కీటకాన్ని ఆకుల్లో చుట్టి ఇంటికి గిరిజనుడు తీసుకువచ్చాడు. ఇది ప్రపంచంలో అత్యంత అరుదుగా కనిపించే కీటకం ఇది. దీన్ని మెడిసిన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఔషధ వినియోగంలో కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తలనొప్పికి సంబంధించి కానీ, మూర్తకి సంబంధించి కానీ దీన్ని వాడతారని మనకి తెలుస్తుంది. దీని విలువ మార్కెట్ లో ₹1,00,00,000 పైగానే ఉంటుంది. ఈ కీటకాన్ని దొరికిన తర్వాత ఇంటికి తీసుకువచ్చిన గిరిజనుడు దాన్ని ఏం చేయాలో తెలియక ఇంటి దగ్గర ఉంచారు. అది మామూలుగా అయితే అడవుల్లోని అది చెట్లు, బెరడులు, అలాగే కొన్ని పండ్ల తాలూకా రసాలను తింటుంది. ఇంటి దగ్గర అటువంటి వాతావరణం కనిపించకపోవడంతో అది రోజు రోజుకి క్షీణిస్తుంది. అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా అధికారులు ఏమి కూడా స్పందించలేదు. అయితే దీనికి ముఖ్యంగా ఈ కీటకాన్ని చూసినట్లయితే దీనికి 6 కాళ్ళు ఉంటాయి, అలాగే పొడవుగా 2 రెక్కలు కూడా ఉంటాయి. ఇది మాత్రము చాలా అరుదుగా కనిపిస్తుంది. చాలా దేశాల్లోని ఇది కనిపించే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఏటకి వెళ్ళిన చంటి అనే గిరిజనులకు మాత్రం ఇది కనిపించింది. దొరికిన వెంటనే దీన్ని మాత్రం ఇంటికి తెచ్చాడు కార్తీక్. థ్యాంక్ యూ నాయుడు.